ఓం నమస్తే. వెంకట చాగంటి గారికి ప్రణామాలు. నా పేరు సాకేత్ సార్. సార్, అర్ఘ్యము, తర్పణము ఈ విషయాలపైన మాకు సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్. ధన్యవాదాలు. అలాగే పంచమం గురించి, అనుస్పర్శ గురించి, మార్జనం గురించి, మౌన మంత్రాల గురించి విశిష్టంగా వివరించినందుకు ధన్యవాదాలు సార్. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. సాకేత్ అడిగిన ప్రశ్నలు విన్నారు కదండి. మ్, అర్ఘ్యము, తర్పణము. ఇప్పుడు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చాము అని అంటూ ఉంటారు చాలామంది. అర్ఘ్యము అంటే పూజకు కావలసిన నీరు అని అర్థం. సో అతిథికి ఇచ్చే నీరు అని అర్థం. అతిథిని కూడా అర్ఘ్య అంటారు. సో అర్ఘ్యం అన్నాం కాబట్టి కు అంటే అది ద్వితీయ విభక్తిలోకి వస్తుంది. అర్ఘ్యం అంటే మనము దేనికైతే ఉపయోగిస్తామో దాన్ని. సో దేని మీద అయితే కర్మ చేస్తామో అది. సో నీటిపై కర్మ చేస్తాం కాబట్టి అర్ఘ్యం. అయితే ఈ అర్ఘ్యాన్ని మనము సమర్పించటం ఏమిటి? ఎవరికి సమర్పిస్తాము? సూర్యుడికి సమర్పించటం ఏంటి? సూర్యుడు ఎక్కడో ఉంటాడు, మనం ఎట్లా సమర్పిస్తాము? సూర్యకిరణాలు పడుతున్నాయి కదండి, పడుతున్నాయి కదా. సో మీరు చెరువులో నీళ్ళు తీసుకొని మళ్ళీ చెరువులోనే పోయటం, లేకపోతే నదిలో నీళ్ళు తీసుకొని నదిలోనే పోయటం, లేకపోతే సముద్రంలో నీళ్ళు తీసుకొని సముద్రంలోనే పోయటం, ఇవి అర్ఘ్యం ఇవ్వటం అని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే సూర్యుడికి అలా ఇస్తామా మనము? ఇవ్వగలుగుతామా అంటే, సూర్యుడు మన పరమాత్మ కింద మనము కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే ఆదిత్యుడు, సూర్యుడు అన్నది పరమాత్ముడికి కూడా పేరు. సో ఇలా అనుకున్నప్పుడు మనకి పురుష సూక్తంలో భూమి అన్నది ఆయన పాదాలు అని చెప్పుకున్నాం. ఎవరి పాదాలు అంటే విరాట్ పురుషుడి యొక్క పాదాలు. సో విరాట్ పురుషుడు అంటే సమస్తము నిండిన ఈ పదార్థాలన్నిటి యొక్క స్వరూపము విరాట్ స్వరూపం. సో ఆ విరాట్ స్వరూపం యొక్క పాదాలు భూమి, పృథువులు, సూర్యచంద్రుడు ఆయన నేత్రములు అని చెప్పి ఆ వర్ణన ఉంటుంది అందులో. సో దాని ప్రకారం దాని నుంచి అర్థం చేసుకొని ఆయన పాదాలు ఇవి కదా అని చెప్పి ఆ నీటిని ఆయన పాదాల మీద వదులుతున్నాం అని చెప్పి అర్థం వచ్చేటట్టుగా వాళ్ళు అర్ఘ్యం వదిలేవాళ్ళు. అది మరి మంచి పనా, చెడు పనా, అసలు పని అనా అది అంటే అది మీరు వివేచించుకోవాలి. సో నా దృష్టిలో ఏంటంటే ఏదన్నా సరే పనికొచ్చే పని నిజంగా పరమాత్ముడి కాళ్ళు కడిగేంత ఇది మనకు ఉందా అంటే ఆయన పాదాలే లేవు. అది విరాట్ స్వరూపుని పాదాలు. సో పరమాత్ముడు విరాట్ స్వరూపుడుగా ఉంటాడు, ఆయన స్వరూపం అది అని చెప్పడం అనమాట. చెప్పినప్పుడు ఆయన పాదాలు భూమి అని ఆయనే అందులో పురుష సూక్తంలో చెప్పాడు కాబట్టి అలా మనం భావించుకొని వదలటం అన్నది ఆ, ఓకే, ఒక వరకు ఓకే, కానీ దానిలో లాభం రాదు. ఎందుకంటే పరమాత్ముడు ఎల్లడలా ఉన్నాడు, నీ మనసులో ఉన్నాడు, బయట ఉన్నాడు, ఎవ్రీవేర్ ఇస్తే. కానీ అదొక ఆచారంగా వచ్చేసింది. సో ఆచారం పాటించే వాళ్ళు అలా చేయొచ్చు, దానిలో తప్పేం లేదు. కానీ దాని మూలంగా లాభము లేదు. అందుకని అనమాట. సో అది వాళ్ళ యొక్క భక్తి. ఆ భక్తి ఒక మాట మించిపోతుంది అన్నమాట. మామూలు విషయాల కంటే మించిపోయిన భక్తి ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సరే, ఇప్పుడు రెండవది తర్పణం. తర్పణము అంటే ఏమిటి? తృప్తిపరచటాన్ని తర్పణం అంటారు. అంటే తృప్తిపరచటం. పితృతర్పణం అంటే ఏంటి? పితరుల్ని తృప్తిపరచటము. పితరులు ఎవరు అంటే 8 రకాల పితరులు ఉన్నారు, 12 రకాల పితరులు ఉన్నారు. సో ఇలా రకరకాలుగా ఉన్నారన్నమాట. సో వాళ్ళని తృప్తిపరచటం. ఇప్పుడు మనము మాతా పిత తీసుకుందాం, వీళ్ళని పితరులు అంటారు. మన మాత ఉంది కదండి, మాతా పిత ఇద్దరిని కలిపి పితరులు అంటారు. సో ఈ పితరులను వీళ్ళకి మనము ఏం చేయగలుగుతాం ఆలోచిస్తే, మనం పెద్దగా అయిన తర్వాత మన సంపాదన మొదలుపెట్టిన తర్వాత మన సంపాదనతో వాళ్ళకి భోజనాదులు, పానీయాదులు, గృహము ఇలాంటివి ఏర్పాటు చేయటం అన్నది వాళ్ళని తృప్తిపరచటం అవుతుంది. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళు ఓల్డ్ ఏజ్కి వస్తారు. అప్పుడు వాళ్ళు సంపాదన చేయలేకపోతారు. అంత సంపాదించినంత పిల్లలు ఖర్చు పెట్టేస్తారు. సో అలాంటప్పుడు పిల్లలు వాళ్ళని సంతృప్తి పరచటానికి ఆహార పానీయాదులు ఇవ్వటము, వస్త్రములు ఇవ్వటము, అలానే గృహం ఇవ్వటము, ఇలాంటివన్నీ చెయ్యటం అన్నది పుత్రుడిగా మీ కర్తవ్యం, పుత్రికగా మీ కర్తవ్యం. సో దేర్ ఫోర్ పిల్లలుగా మీరు చేయవలసింది ఇది. ఇలా తృప్తిపరచటాన్ని తర్పణము అంటారు అనమాట. సో మొట్టమొదట మీరు ఉద్యోగం సంపాదించిన తర్వాత తల్లిదండ్రులకి ఎటువంటి ఫెసిలిటీ ఇవ్వగలగాలని ఆలోచించుకోవాలి.
ఆలోచించుకొని వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉన్నప్పుడు మీరు మీ వ్యవహారాలు అంటే మీరు వివాహం చేసుకోవడం అలాంటివి చేయొచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది. సో తల్లిదండ్రుల్ని ప్రతి సంవత్సరం ఏమేం కావాలో వాళ్ళకి ఏర్పాట్లు చేయడం అనేది మీ కర్తవ్యం. కొడుకుగా కూతురుగా మీ కర్తవ్యం అది. అది చేసి తీరవాలి. అప్పుడే మీరు నిజమైన సంసారంలో ఉన్నట్టు లెక్క అన్నమాట. అంటే వాళ్ళందరినీ మీరు తృప్తిపరచాలి. అలానే మీ గురువుని, అలానే మీ యొక్క పెద్దలని, అలానే విశిష్ట అతిథుల్ని. సో ఇందాక నేను అర్ఘ్యం చెప్పినప్పుడు విశిష్ట అతిథులు వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు కడుక్కుందుకు నీళ్ళు ఇస్తాం. అది కూడా అర్ఘ్యం అంటారు అనమాట. సో అర్ఘ పానీయాదులతో అని అంటాం. అంటే అర్ఘ్యం ఇవ్వటం అంటే కాళ్ళు కడుక్కోవడానికి, పానీయం అంటే తాగడానికి ఇవి ఇస్తామన్నమాట. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు అర్ఘ్యమం అంటాము, తర్పణమేమో తృప్తిపరచటం వాళ్ళని. అయితే కొంతమంది సద్దినాలు అవి చేసి తర్పణం వదిలేయమంటారు. సో అది చనిపోయిన వాళ్ళు ఏమీ తీసుకోలేరండి. ఈ విషయం నేను ఎన్నిసార్లు చెప్పినా ఎవరికి అర్థం కాదు. చనిపోయిన వాళ్ళు ఇంకొక జన్మ తీసేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇంక వాళ్ళు తీసుకునేది ఏమి ఉండదు. ఆ జన్మలో ఇప్పుడు మీరు ఇక్కడ ఇస్తే అక్కడికి వస్తుంది అనటం అన్నది నేను అనకూడదు, కానీ అది తప్పదండి, అలా అవ్వదండి. సో మీరు అది ఓకే, ఒకప్పుడు అలా పెట్టారు, కొంత నడిచిపోయింది, ఇప్పటికీ నడుస్తున్నది, అన్నీ జరుగుతున్నది కానివ్వండి, దానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ అలా జరగదు. మీరు బతికున్న వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం బతికున్నారో వాళ్ళని తృప్తిపరచందే చనిపోయిన తర్వాత ఏం తృప్తిపరుస్తారు? అది అది దిస్ నో మీనింగ్ ఫర్ దాట్. సో మీరు బతికున్నప్పుడు మీరు చేయగలగాలి, ఎంత చేయగలిగితే అంత చేసి తీరాలి. అయితే ఇప్పుడు దశరథుడు ఉన్నాడు. ఆయన మా కొడుకు రాముడు. రాముడు తండ్రి మాట జవదాట్లేదు. ఆయన చాలా తృప్తిపరిచాడా అంటే అది అలా కాదు. అర్థం అది కాదు. మీరు మీ తల్లిదండ్రులు వాళ్ళు చెప్పారనుకోండి, మీరు బిల్ గేట్స్ అయిపోవాలి నువ్వు అంటే, నువ్వు అవ్వలేకపోతే వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారంటే అది కాదు. అటువంటి అసంతృప్తుల్ని తృప్తి చేయక్కర్లేదు మీరు. వాళ్ళ కోరికల్ని మీరు కోరికలుగా చేయటం అనేది తప్పు అవుతుంది. తప్పది. మీ కోరికలు ఏవైనా అది మీరు తీర్చుకోండి. కానీ తల్లిదండ్రులకి ఫెసిలిటీ ఇవ్వటము, వాళ్ళని తృప్తిపరచటం అంటే ఆహార పానీయ వస్త్ర గృహాదులతో తృప్తిపరచటం, అది మీరు చేయవలసింది. అది చేయగలిగిన నాడు అంటే సాటిస్ఫాక్షన్. కొంతమంది తల్లిదండ్రులు రిచ్ ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు, వాళ్ళకి మీరు తృప్తిపరిచేది ఏమి ఉండదు అక్కడ. కానీ మీ సాయశక్తులుగా ఏమైనా చేయగలిగితే చేస్తామని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ ఆస్తి అంతా మీకే వస్తుంది కాబట్టి. కాబట్టి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ చూడటం అన్నది మీ ధర్మం. ప్రతి కొడుకు కూతురు చేయవలసిన కర్తవ్యం అది. అయితే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే, కొడుకు ఎక్కువగా చేసేవాడు, కూతురు దూరదేశాలకు వెళ్ళిపోయేది పెళ్లి చేసుకొని. ఆ వంశంలో ఆమె ఇమిడిపోతుంది అనమాట. ఆ వంశానికి ఆమె చేసుకోవాలి, ఈ వంశానికి ఈయన చేసుకోవాలి. ఇది మన లెక్కలు అన్నమాట. మన వేదం అది చెప్తుంది. కానీ పుత్రిక చేయకూడదని ఎక్కడా లేదు. పుత్రిక కూడా చేయొచ్చని వేదం చెప్తుంది. ముఖ్యంగా పుత్రుడు చేయాలని చెప్తుంది అనమాట. సో ఇందులో ఇది మీరు తర్పణము, ఈ అర్ఘ్యము అన్నది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అర్ఘ్యము ఎవరన్నా విశిష్ట అతిథి ఇంటికి వచ్చినప్పుడు ఆయన కాళ్ళు కడుక్కుందుకు నీళ్ళు ఇవ్వటము, ఆయన దాహం తీర్చడానికి పానీయము, మజ్జిగ, పాలు ఇలాంటివి ఇవ్వటము, ఇవన్నీ కూడా పానీయాల కింద వస్తాయి. సో అలానే మీరు ఈ తర్పణము అన్నది తృప్తిపరచటం, భోజనాదులతో తృప్తిపరచటము, వస్త్రాదులతో తృప్తిపరచటము, ఆభరణాలతో తృప్తిపరచటము, ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. అది మీరు ఎంత చేయగలిగితే అంతే. అతిగా చేయాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళకి కావాల్సిన మినిమం కంటే ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ వాడికి ఇవ్వగలిగితే మీరు అలాంటి సుఖాలన్నీ ఇచ్చి వాళ్ళని తృప్తిపరచటము, వాళ్ళని ఎప్పుడు వీలైతే అప్పుడు కలవటము, వాడితో మాట్లాడటము, వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేసుకోవటము, ఇవన్నీ కూడా మీ ధర్మాలు ఇవన్నీ. సో దానికి సిగ్గుపడేది ఏం లేదు అందులో. సో మీరు చక్కగా తల్లిదండ్రులకి గురువులకి కాళ్ళకు నమస్కారం చేసుకోవడం తప్పులేదు. కానీ మీరు మిగతా వ్యవహారాలు చేయకుండా కేవలం నమస్కారంతో టైం పాస్ చేస్తానంటే కుదరదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది ఏంటంటే తల్లిదండ్రుల్ని మాట్లాడటం. కనీసం దూరంగా ఉన్నప్పుడు ఫోన్ చేసి, అమ్మ నాన్న ఎలా ఉన్నారు, ఏమైనా తక్కువైనా ఏమైనా ఉందా, నేను ఏమైనా చేయగలనా, నాది ఇది పరిస్థితి, నేను ఇట్లా ఉన్నాను అని చెప్పడం ఫస్ట్. సో మీరు విద్యాభ్యాసం అయిపోయి మీరు ఎప్పుడైతే ఉద్యోగం తీసుకుంటారో మొట్టమొదటి తల్లిదండ్రుల్ని మీరు తృప్తిపరచాలి. వాళ్ళకి కావాల్సిన ఉన్నాయా జీవితాంతం, ఇంకో 30 40 ఏళ్ళు వాళ్ళు సుఖంగా ఉండేటట్టుగా, వాళ్ళకి ఇల్లు ఉందా, వాకిలు ఉందా, వాళ్ళ డబ్బులన్నీ నేనే తినేసానా, నేనే నా ఉద్యోగాలకి నా నా ప్రయత్నాల్లో, నా చదువు ప్రయత్నాలు అన్నిట్లో నేనే వాటిని తినేసానా, ఇవన్నీ ఆలోచించాలి. ఆలోచించని వాడు తప్పు చేస్తున్నట్లు లెక్క. విశ్వాసం ఉండాలి, మీరు లాయల్టీ ఉండాలి. సో ఇవన్నీ చూసుకోవాలి. తల్లిదండ్రులని కాకపోతే ఇంకెవరినండి మనం ప్రేమించేది? సో మీరు మీరు ప్రేమించిన యువతి ఉండొచ్చు కాక,
కానీ ఫస్ట్ వీళ్ళని తృప్తిపరిచిన తర్వాతనే ఏదైనా వ్యవహారం చేయాలి. అది కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఆ, ఉంటాడు అన్న ఉంటాడు, ఇక ముగ్గురు చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసేదాకా నువ్వేం చేయకూడదు అని తండ్రి అంటూ ఉంటాడు. అది మీ బాధ్యత, ఆయన బాధ్యత, అది మీ బాధ్యత కాదు. కానీ తండ్రి తర్వాత తండ్రి అన్న, కాబట్టి మీరు తీసుకుంటే టేకప్ చేయొచ్చు, చేస్తే వాళ్ళు తృప్తి పొందుతారు అనుకోండి, గుడ్. కానీ దానికి మీ జీవితాంతం మీరు సేవలు చేస్తూ కంచి గరుడ సేవ చేయకూడదు. చాలా మినిమంలో ఎంత అవసరమో అంత చేయాలి. అతిగా చేయటం కూడా తప్పు అవుతుంది. సో అతిగా ఎక్కడా చేయకూడదు. అతిగా చేయటం కోసం మిమ్మల్ని మీరు బ్రెయిన్ వాష్ చేసేసుకోకూడదు. మీ శరీరాన్ని ఓ దుంప ఎంచేసుకోకూడదు. కరెక్ట్గా ఇది మినిమం, ఇది కావాలి మీకు. మీకు తిండి బట్ట వస్త్రము గృహము అన్నీ ఉన్నాయి, కాబట్టి ఇది మీ మినిమం, ఇది ఇచ్చాను, ఇంకా ఇవ్వగలనేమో చూస్తారు. కానీ దాన్ని ఆశించకూడదు. తల్లిదండ్రులు కూడా ఆశించరు జనరల్గా. కానీ మీరు చేయగలిగితే అది. అలానే మీ అక్క చెల్లెలకి పెళ్ళిళ్ళు చేయటం అనేది మీ బాధ్యతగా తీసుకుంటే తప్పకుండా చేయండి. కానీ అదే పనిగా పెట్టుకొని మీరు ప్రయత్నాలు చేసుకుంటూ మీ జీవితాన్ని ఊరేగించేసుకోకూడదు. సో ఇవి కూడా జాగ్రత్త పడాలి. ఈ ప్లానింగ్ అంతా చేసుకోవాలంటే మీరు మిత్రుల నుంచి వాళ్ళ నుంచి విడిపడి ఏకాంతంలో కూర్చొని ఆలోచించాలి. ఓకే, నా చెల్లెల వయసు ఇంత, నా అక్క వయసు ఇంత, వీళ్ళకి పెళ్లి కావాలి, ఈమెకు మొదట కావాలి, తర్వాత ఈమెకు కావాలి, ఈమె ఇంత చదువుకుంది, ఈమె ఇంత చదువుకుంది, కాబట్టి వీళ్ళకి ఇలాంటి సంబంధాలు మంచిది అని వెతకాలి. వెతికి మీ సాయశక్తుల ప్రయత్నం చేసి వాళ్ళకి వివాహం ఎంతలో చేయగలుగుతారో ఆలోచించుకొని చేయాలి. దానికోసం ఓ బండెడు అప్పు చేసేసి ఆ బండెడు అప్పులు తీర్చడం కోసం మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయిని శుభ్రంగా గుడి కొట్టించడం ఇలా చేయకూడదు. ఇవన్నీ తప్పు. మీరు తృప్తిగా ఉండాలి, ఎదుటి వాళ్ళని తృప్తిపరచాలి. ఇది ఆలోచించుకోవాలి, మీ స్తోమతను ఆలోచించుకోవాలి. కన్నది మీ తల్లిదండ్రులు, మీరు కాదు. కాబట్టి మీరు వాళ్ళకి చెయ్యాలి, చేయడంలో తప్పు లేదు, కానీ ఆలోచించి చేయాలి, విశిష్టంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని గంపెడు కోరికలు ఉంటాయి. సపోజ్ మీ అక్కకో మీ చెల్లెలకో నేను బిల్ గేట్స్ని చేసుకోవాలి, అలాంటి రిచ్ పర్సన్ తీసుకొచ్చి నాకు పెళ్లి చేయంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎక్కడో ఒక చోట సినిమాల్లో చూపిస్తుంటాడు, సినిమాల్లో చూపించాడు కదా అని ఇక్కడ సాధ్యమైపోతుంది అనుకుంటే తప్పు అవుతుందండి. సో తృప్తిపరచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా తృప్తిపరుస్తామో ఎంతవరకు అంతవరకే. లేకపోతే నేను కోరుతాను, బాబు నీ ఆస్తి అంతా నాకు రాసిచ్చే అంటుంటా, అది కాదు పద్ధతి. సో మనం అలా అనకూడదు. సో అలా అనే వాళ్ళని జాగ్రత్తగా దూరం పెట్టాలి. మీరేం చేయగలుగుతారు, ఎంతవరకు చేయగలుగుతారు, నిజాయితీగా ఆలోచించుకోవాలి. అలా ఆలోచించి తృప్తిపరచడమే తృప్తిపరచడం. పరమాత్ముడు చూసుకుంటాడు మిగతావి. వాళ్ళు కోరారు కదా, నేను తృప్తిగా లేనరా నువ్వు చేసిన దాంతో, చిన్న పాక కొనిచ్చావు నాకు, చిన్న ఇల్లు కొనిచ్చావు నాకు, లేకపోతే నాకు ఇంతే ఇచ్చావు, ఇలా కుదరదు, నాకు ఒక కారు కావాలి, నాకు ఒక బంగ్లా కావాలి, ఇవి కావాలి అవి కావాలని కోరుకునే వాళ్ళని మీరు తృప్తిపరచాల్సిన అవసరం లేదు. ఇది జాగ్రత్తగా ఉండండి. మరి రాముడు చేశాడు కానీ తండ్రి మాట ఏ అనంగానే చేసేసాడు కదండి అంటే కరెక్ట్. రాముడు ఎందుకు చేశాడో కూడా చెప్తాను. దశరథుడు సూర్యవంశరాజు. ఆ సూర్యవంశంలో ఎప్పుడు మాట తప్పటం ఉండదు. దశరథుడు ఏం చేశాడు, తన భార్యకి కైకేయికి 2 వరాలు ఇస్తా అని చెప్పాడు. ఆ 2 వరాలను ఆమె ఇప్పుడు కోరుకుంది. ఆ కోరుకున్నది ఆమె కోరుకోగానే ఈయన తీర్చవలసిన బాధ్యత, లేదా వరం ఇస్తా అని చెప్పకూడదు, మాట ఇవ్వకూడదు. ఇచ్చాడు కాబట్టి తీర్చాల్సిన బాధ్యత. అది కూడా ఆయనకు లోబడి ఉంది, ఆయనకి మించి లేదు అది. ఆయన కోరిక ఏమో సూర్యుడిని తెచ్చి మా ఇంట్లో పెట్టి అనలేదు ఆవిడ. సో అలాంటి కోరికలు ఎవరు తీర్చరు కూడా, అవి వరాలు కూడా అవ్వవు. కాబట్టి వరాలంటే తనకు సాధ్యమైనవి చేయటం అనమాట. సో తనకు సాధ్యమే, రాముని అడవికి పంపించడం తనకు సాధ్యమే, అలానే భరతుడికి పట్టం కట్టడం సాధ్యమే. కాబట్టి ఆమె కోరుకుంది. కోరుకున్న దాన్ని రాముడు తండ్రి చెప్పకుండానే ఎప్పుడైతే తల్లి కైకేయి చెప్పిందో, అమ్మ ఇలా అయింది కదా, ఓకే, మా తండ్రి గారు నీకు 2 వరాలు ఇవ్వాలి కాబట్టి ఆ 2 వరాలు తీర్చాల్సిన బాధ్యత నాది, లేదా ఆయన మాట తప్పినట్టు అవుతుంది. ఆయన అనకపోయినా సరే నేను వెళ్తాను, ఆయన మాట తప్పని వాడవుతాడు. అది మా సూర్యవంశం యొక్క లక్షణం అని చెప్పి అడవికి వెళ్తాడు. సో ఆ లక్షణాలు కనుక మీ పూర్వీకుల్లో ఉండి మీరు ఆ ఆచారం పాటిస్తూ ఉంటే ఆ ఆచారాన్ని తీసుకెళ్ళడం, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడంలో తృప్తిపరచడం అవుతుంది. ఇది తర్పణం అంటే. అంతేగాని చనిపోయిన వాళ్ళకి ఓ నదిని దగ్గరికి వెళ్ళి ఓ నీళ్లు తీసుకొని చెప్పు, నీళ్ళు తీసుకొని అందులోనే పోసేసి తృప్తి పరిచేశాను అంటే అది తప్పు అవుతుందండి. సో నేర్చుకోండి. మీరు ఆ పొజిషన్లో ఉంటే మీరు ఏం కోరుకుంటారు అన్నది తెలుసుకోండి. ఆకలి బాధ తీర్చటము, వస్త్ర బాధ తీర్చటము, ఇంటి చలికి వేడికి తట్టుకునే పరిస్థితులు కలిగించటము, ఇవన్నీ చేయటము తృప్తిపరచటం అవుతుంది. అంతేకాని తల్లిదండ్రుల కోరికలు ఉంటే ఓ గంపెడు కోరికలు ఉంటాయి, ఆ కోరికలు మీరు తీరుస్తూ పోతే మీ జీవితం ఊష్కాకి అయిపోతుంది.
అలా కాదు, వాళ్ళ కోరికలు వాళ్ళు తీర్చుకున్నారు, మిమ్మల్ని కన్నారు. కన్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, మీరు ఎంతలో వాళ్ళకి కావాలి, ఒక మనిషి బతకడానికి ఏమి కావాలి, అవన్నీ మీరు చేస్తున్నారా? ఉమ్. లేదండి వాళ్ళకి సొంత ఇల్లు ఉందండి, ఆల్రెడీ ఉంది, గుడ్. అయితే మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, వాళ్ళకి భోజన వస్త్రాదులు ఉన్నాయా, అలానే మీరు వెళ్ళి వాళ్ళకి సేవ చేయటం ఉన్నదా, ఇలాంటివి మీరు తెలుసుకోవాలి. వాళ్ళ కోరిక ఏంటి, వాళ్ళ మనసులో ఉన్నది ఏంటి, ఆ మనసులో ఉన్నది నేను తీర్చగలనా, తీర్చగలిగినప్పుడు నేను తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, మా అబ్బాయి ఎప్పుడో ఇక్కడో బాంబేలో ఉద్యోగం చేస్తున్నాడండి, మేము హైదరాబాద్లో ఉన్నాం, ఆయన ఆ సంవత్సరం కానీ రాడు, ఒక మాట రానే రాడు, అలాంటివి చేయకండి. మీకు వీలైనప్పుడల్లా మీరు వాళ్ళని తీసుకొని ఎక్కడ విహారయాత్రకు వెళ్ళటము, ఇలాంటివి కూడా చేయాలి. చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో వాళ్ళ కోరికల్లో అది ఉందనుకోండి, మేము శ్రీశైలం చూడలేదు, కాశీ చూడలేదు అనుకో, వాళ్ళని చూపించటం తృప్తిపరచటం అవుతుంది. సో దానికి ప్లానింగ్ వేయాలి, వేసి వాళ్ళని ఒకసారి తీసుకెళ్ళి చూపించి తీసుకురావటం అన్నది మీ యొక్క బాధ్యత. ఎంతలో, ఓ కారు వేసుకొని జంబో జట్లో వెళ్ళక్కర్లేదు, బస్సులోనో ట్రైన్లోనో ఎంత వీలైతే మీ స్తోమత ఎంత ఉంటే అంత చేయాలి. స్తోమతను బట్టి స్తోమతను పెంచుకునే ప్రయత్నం చేయాలి, అది పురుషార్థం. సో పెంచుకొని చేస్తాననుకో, పెంచుకొని ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత చేస్తాం కదా, ఇప్పుడు ఉన్నంతలో ఏమైనా చేయగలుగుతామా, చేయండి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో ఏది పడితే అది తల్లిదండ్రులు తృప్తిపరచడం కదా అని చెప్పి ఓ మీరు సతమతం అయిపోకూడదు. వాళ్ళ కోరికలు బండెడు ఉంటాయి, అవి కాదు, ముఖ్యమైనవి చేయగలమా లేదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి మీరు కావాలి, మీరు దగ్గరగా ఉండటం కావాలి. కాబట్టి వీలైనంత మటు కలవడం ప్రయత్నం చేయండి, ఫోన్లు చేయడం మొదలుపెట్టండి. ఇవన్నీ రెగ్యులర్గా ప్రాసెస్లో ఉండాలి, రెగ్యులర్గా ఉండాలి. ఇవన్నీ చేయటమే తృప్తిపరచటం. అదండి. అయితే ఈ తృప్తిపరచడంలో హోమం చేయడం కూడా ఒకటి. హోమం చేసి దానిలో నెయ్యితో మీరు తర్పణం ఇవ్వటం అనమాట. నెయ్యితో ఇవ్వటం మూలంగా అది వాళ్ళకి ఆరోగ్యము అది ఉంటుంది ఆ ఇంట్లో. సో అలాంటివి కూడా చేయటము, చేయించటము. ఒక ఇద్దరు బ్రాహ్మణులను పిలిచి చక్కగా మంచి హోమం చేయించి తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగుండాలని కోరుకోవటము, దానికి సంబంధించిన మూలికలు అవన్నీ కూడా వాళ్ళు తెస్తారు, వాళ్ళు వేస్తారు హోమంలో. దాని మూలంగా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, ఇల్లు శుద్ధిగా ఉంటుంది, అన్ని మంచి కార్యక్రమం చెబుతాం, నలుగురికి భోజనాలు పెట్టండి ఆ సమయంలో, సరిపోతుంది. అది ఎంతలో చేయాలో అంతలో చేయండి, ఖర్చులు రాసుకోండి, రాసుకొని చేసుకోండి. అరే ఇదంతా మనం చేయాలన్నా అంటే చెయ్యాలండి. ఉం. తల్లిదండ్రులు చేయవలసినవి కంపల్సరీ చేయాలి. గురువుకి ఎంత చేయాలో అంతే చేయాలి. గురువు గుండ్రాయి అని చెప్పి కూర్చోకూడదు. ఆయన ఏం కోరికలు అడుగుతాడు, బ్రహ్మాండంగా అడుగుతూనే ఉంటాడు. ఏ నువ్వు నాకు ఏమి ఇవ్వలేదురా అని అంటూనే ఉంటాడు ఆయన. చేయకూడదు. నిజమైన గురువు ఏం అడగడు. కాబట్టి మీరు చేయవలసింది మీకు తోచింది, మీ మనసులో ఉంది ఏదో మీరు చేయండి, అంతవరకే. సో ఒక విపరీతంగా చేయకూడదు. అలానే స్నేహితుల్ని, బంధువుల్ని, విశిష్ట అతిథులు అంటే ఎవడో అడుక్కునేవాడు వచ్చాడు, ఇవ్వండి, పాపం పేదవాడు కదా, తిండి లేదు కదా, ఇవ్వండి. కానీ విశిష్ట అతిథి అంటే జ్ఞానం ఉండి, ఆ జ్ఞానం మూలంగా మీరు సంతృప్తి పొందుతారు అంటే అలాంటి వాళ్ళని ఇంటికి ఆహ్వానించండి. ఆ నుంచి మీరు వాళ్ళకి కావాల్సిన సేవ ఏదైతే ఉందో అది చేయండి. అంతేకాని విపరీతంగా ఏదీ చేయకూడదు. సో ఇది తెలుసుకొని మనం అందరం కూడా ప్రవర్తిద్దాం. ఉంటానండి. ఓ